లార్డ్, దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి మనం కృతజ్ఞత కానుక సమర్పించాల్సిన దినము. మీ యొక్క కానుకను తప్పకుండా మీరు పంపించండి. వాటిని మేము దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని సేవలో వాడుతాము. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొట్టమొదటి దినాన దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, చూడండి, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. ఏదైతే నీ జీవితంలో నాకు ఇది ఈ నెలలో విస్తరించాలి ప్రభువా, నేను ఇంకనూ మెరుగ్గా ఎదగాలి ప్రభువా, నా బిడ్డల జ్ఞానం పెరగాలి ప్రభువా, నా కుటుంబం విస్తరింపబడాలి ప్రభువా అని ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నీకు మేలు కలుగు విధంగా, అది నీ జీవితంలో మేలు కలుగు విధంగా దేవుడు ఆశీర్వాదముగా విస్తరింప చేయబోతున్నాడు. ఆమేన్. అది గర్భఫల విషయములో కానీ, నీ చేతి పని విషయములో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ కుటుంబ సంతోష విషయంలో కానీ ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, విస్తరింప చేయబోతూ ఉన్నారు. ఆమేన్. గొప్ప దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాన్ని నీవు రిసీవ్ చేసుకోవాలి. ఆయన అంటున్నారు, చూడండి, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. నీ సంతోషము ఈ నెలలో దేవుడు వృద్ధిపరచబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితాన్ని కట్టి మహానందముగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరింత గొప్ప వాగ్దానము నీ పట్ల నెరవేరాలి. మరి జనవరి నెలలో నీవు పొందుకోలేని కొన్ని ఈ నెలలో నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే నీ ప్రార్థనా సమయాన్ని పెంచాలి. దేవుణ్ణి స్తుతించే విషయంలో కొంచెం ముందుకు నువ్వు ఎదగాలి. నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోవాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే నువ్వు అభివృద్ధి పరుచుకుంటూ ఉంటావో నీ యొక్క మిగతా విషయాలన్నిటిలో కూడా నువ్వు గొప్ప అభివృద్ధిని చూస్తావు. ఆమేన్. గొప్ప అభివృద్ధి రావాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ గొప్ప అభివృద్ధి ఉండాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, చూడండి, వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తానని. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నీ జీవితంలో, ప్రభువా ఇది జరిగితే నాకు శ్రేష్టం ప్రభువా, ఇలా జరగాలనుకుంటున్నాను ప్రభువా, ఇదిగో నా వివాహ విషయం ప్రభువా, ఇదిగో నా బిడ్డలు ప్రభువా, ఇది ఒక బంధకం నుంచి విడుదల ఈ నెలలో నాకు కావాలి ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావు కదా, వాటన్నిటి విషయాల్లో కూడా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే మన తండ్రికి మన ప్రతి విషయం కూడా దేవునికి తెలుసండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు చింతించొద్దు అంటాడు మన తండ్రి. మన తల వెంట్రుకలు ఎప్పుడైనా మనం లెక్క పెట్టుకుంటామండి? ఎవ్వరూ లెక్క పెట్టుకోరు. కానీ నీ తండ్రికి నీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కేనంట. అంటే నీ జీవితం పట్ల ఆయనకి ఎంత గొప్ప ఆలోచన ఉందో చూడండి, ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి దేవునికి. నీవు నీ తల్లి గర్భములో ఏర్పడక మునుపే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. అప్పటి నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన నెలలో వాగ్దానాన్ని పట్టుకుని అడుగుపెట్టు, ప్రార్థన ద్వారా అడుగుపెట్టు. ఎన్ని శ్రమలున్నా ఏమున్నా ఒకటే చెప్పు, నా దేవుడు ఈ నెలలో నాకు విడుదల ఇవ్వబోతున్నారు, నా దేవుడు నా సంతోషాన్ని అధికం చేయబోతూ ఉన్నాడు, నా దేవుడు నన్ను విస్తరింప చేయబోతున్నాడని నువ్వు ఒక మాట విశ్వాసంతో పలికి ప్రార్థన చేసినట్టయితే ఈ దినము అతి గొప్పగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.